శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 16 పారాయణ ఫలితం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఆందోళనతో చింతలతో అలమటిస్తూ కృంగిపోతున్న నేటి మానవాళికి ఎంతో హాయిని ఆనందాన్ని కలిగించే చక్కని సులువైన చరిత్ర పారాయణ విధానాన్ని శ్రీ భరద్వాజ్ గారు మనకు అందించారు। నేడు మన ఎంతో ఆందోళనలు, చింతలు, సమస్యలు వీటితోటి అలమటించిపోతూ కుంగిపోతున్నాం। ఇట్లాంటి మానవాళికి మనకెంతో హాయిని, ఆనందాన్ని, ప్రశాంతతను కలిగించే చక్కని సులువైన చరిత్ర పారాయణ విధానాన్ని మనకి భరద్వాజ్ మాస్టర్ గారు మనకు అందించారు। శ్రీ సాయి లీలామృత పారాయణ, శ్రీ గురు చరిత్ర పారాయణ, అవధూతల మహాత్ముల చరిత్ర పారాయణ ఎలా చేసుకోవాలన్నది 5వ అధ్యాయంలో చదివాము। పారాయణ ఫలితంగా పెక్కుమంది చక్కని అనుభూతుల్ని పొంది ప్రశాంతతను అనుభవిస్తున్నారు। పారాయణ చేసుకోవడం వల్ల పెక్కుమంది చాలామంది చక్కటి అనుభూతుల్ని, ప్రశాంతతను వారు అనుభవిస్తూ ఉన్నారన్నమాట। మనకు కూడా ఇదే అనుభవమే, అంతటి అనుభూతులు, ప్రశాంతత ఇవన్నీ మనకు కూడా లభిస్తున్నాయి పారాయణ ఫలితంగా। మహారాష్ట్ర దేశంలో శ్రీ గురు చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేయటం ద్వారా దత్త సాక్షాత్కారం పొంది పూర్ణ పురుషులుగా రూపొందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి, శ్రీ రంగావధూత మహారాజ్, శ్రీ నాను మహారాజ్ వంటి మహానుభావులు ఉన్నారు। మహారాష్ట్ర దేశంలో శ్రీ గురు చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేసి వాళ్ళ దత్త సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళు పూర్ణ పురుషులుగా అయిపోయారట। వాళ్ళు ఆ గ్రంథాన్ని, శ్రీ గురు చరిత్రని పారాయణ చేసి అప్పుడు దత్తాత్రేయుడు వాళ్ళకి అనుగ్రహించి ఆయన సాక్షాత్కారాన్ని పొందారట। వాళ్ళందరూ కూడా పూర్ణ పురుషులు అయిపోయారటండి। శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నాను మహారాజ్ లాంటి వాళ్ళు ఈ మహానుభావులందరూ అన్నమాట। వీరంతా యావత్ జీవితము పారాయణ చేస్తూనే ఉన్నారు। ఇట్లాంటి మహనీయులు కూడా వీళ్ళందరూ కూడా యావత్ జీవితము పారాయణ చేశారట। వాళ్ళే జీవితం అంతా పారాయణ చేశారంటే ఇంకా మనం ఆలోచించండి ఎంత ముఖ్యమైనదో పారాయణ అనేది। మహాత్ముల జీవిత చరిత్ర పారాయణమే మనం వారిని గుర్తించే సులువైన సాధన। మహాత్ములను గుర్తించాలంటే సులువైన సాధన ఏంటంటే మహాత్ముల జీవిత పారాయణ। శ్రద్ధగా పారాయణ చేసుకునే వారికి ఏదో ఒక విధంగా మహాత్ముల దర్శనం లభించగలదు। శ్రద్ధగా కనుక మనం పారాయణ చేసుకుంటూ ఉంటే మనకి ఏదో ఒక రకంగా మహాత్ముల దర్శనం లభిస్తుంది। మనకి మహాత్ముల దర్శనం లభించాలంటే ఒక్కటే సాధనం ఏంటంటే పారాయణ చేసుకుంటే మనకి సకాలంలో మహనీయుల దర్శనం లభిస్తుందన్నమాట। మహాత్ములే మనమున్న ప్రదేశానికి రావడం జరుగుతుంది అంటారు శ్రీ మాస్టర్ గారు। మనం చక్కగా ఇంట్లో పారాయణ చేసుకుంటూ ఉంటే మహాత్ములే మనం ఎక్కడున్నామో ఆ ప్రదేశానికి వాళ్ళే వస్తారట, మనం ఉన్న చోటకి వారు వస్తూ ఉంటారట। అలా కూడా జరుగుతుందట, మాస్టర్ గారు చెప్పారు। అట్టి నిత్య పారాయణ వల్ల ఇటు ఐహిక అటు ఆధ్యాత్మిక శ్రేయస్సు సర్వులు సదా ఎలా పొందుచున్నారనేది వారి అనుభవాల్లో ఇలా ఉన్నవి। ఇక్కడ కొందరి అనుభవాలను ప్రస్తావిస్తున్నారు। ఏంటంటే వాళ్ళ నిత్య పారాయణ చక్కగా మాస్టర్ గారు చెప్పినట్టుగా రోజు నిత్య పారాయణ చేసుకునే వాళ్ళకి ఇటు ఐహికంగాను ఆధ్యాత్మికంగాను శ్రేయస్సు ఎట్లా పొందుతున్నారన్నది కొన్ని అనుభవాలు మనం ఇప్పుడు చదువుకుంటాం అన్నమాట। శ్రీమతి రాణి సంయుక్త గారు, మాస్టర్ గారు వదిన గారు, ఈవిడ తమ కూతురు లక్ష్మీ గాయత్రి పెళ్లి విషయంలో ఆలస్యం కాగా ఆందోళన పడ్డారు। వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయం కొంచెం ఆలస్యం అవడంతో ఆవిడకి ఆందోళన పడి మాస్టర్ గారికి చెప్పుకున్నారట। ఒకసారి భరద్వాజ్ గారితో విషయాన్ని చెప్పి బాధపడ్డారు। అప్పుడు భరద్వాజ్ గారు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం మాటలు అనవసరం, పాప సమస్య గురించి ఎవరితో చర్చించవద్దు, మాట్లాడవద్దు, ఈ చరిత్రలు చదివి జరిగే నాటకం మౌనంగా చూడు అన్నారు। మాస్టర్ గారు 2 గ్రంథాల చరిత్ర పారాయణ చెప్పారు। అవి ఏంటంటే శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం, ఈ 2 పారాయణ చేయి।
మాటలు అనవసరం, మాటలు ఏం వద్దు. పాప సమస్య గురించి ఎవరితోనూ చర్చించవద్దు. మనకైతే ఎంత ఆందోళన వస్తుంది. పెళ్లి విషయాలు వాటిల్లో ఎవరితో చర్చించవద్దు. అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడద్దు, అసలు దాని గురించి ఏమి మాట్లాడద్దు. ఈ చరిత్రలు చదివి జరిగే నాటకం మౌనంగా చూడు. ఈ చరిత్రలు పారాయణ చేసి జరిగే నాటకాన్ని మౌనంగా చూడని చెప్పారట ఆవిడకి, మాస్టర్ గారు వదిన గారికి. పారాయణ చేశాక అమ్మాయికి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం గ్రంథాలే బహుమానంగా ఇచ్చారు శ్రీ మాస్టర్ గారు. పారాయణ చేసిన తర్వాత ఆ అమ్మాయికి గురు చరిత్ర, సాయి లీలామృతం ఆ గ్రంథాలనే బహుమతిగా మాస్టర్ గారు ఇచ్చారట. ఆయన శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం ఎంతమంది ఎండలో దీపం పెట్టిందో, ఎంతమంది జీవితాలను ఉద్ధరించిందో నేను చెప్పలేను. వారు రాసిన మహాత్ముల చరిత్రలన్నీ చదివాక ఎంతో ధ్యాన స్థితి ఇచ్చాయి. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయి, జరిగేది మౌనంగా చూస్తుండు, నీవేమీ ఆలోచించకు అన్న వారి వాక్కులను ఉపదేశంగా భావించాను, తీసుకున్నాను అంటారు శ్రీ మాస్టర్ గారు వదిన గారు. అది అంటే పారాయణ చేస్తూ ఉంటే మనకి ఇటు లౌకికంగాను ఆధ్యాత్మికంగాను కూడా మనకి ఏం జరగాలో శ్రేయస్సు అవన్నీ కూడా ఆ దత్తస్వామి సాయినాథుల వారే చూసుకుంటారనమాట అండి. అందుకే మాస్టర్ గారు వాళ్ళ వదిన గారికి అలా చెప్పారు, ఇంకెవ్వరితో ఏమీ చర్చించొద్దు, ఏమీ మాట్లాడద్దు, ఈ 2 గ్రంథాలు పారాయణ చేయండి అన్నారు. అంతే ఆవిడ పారాయణ చేశారు. చక్కగా అమ్మాయికి వివాహం అయిపోయింది. మాస్టర్ గారు ఆ 2 గ్రంథాలనే ఆ అమ్మాయికి బహుమానంగా కూడా ఇచ్చారట. ఆవిడ ఎప్పటికీ నేను అదే గుర్తుపెట్టుకున్నాను. సాయి లీలామృతం, గురు చరిత్ర పారాయణ చేస్తూ జరిగేది మౌనంగా చూస్తుండు, నువ్వేమీ ఆలోచించకు అన్నవారి వాక్కుల్నే నేను ఉపదేశంగా భావించాను అన్నారు ఆవిడ. లాయర్ వెంకటకృష్ణ గారు భరద్వాజ గారి మిత్రులు ఇలా అంటారు, నా శ్రీమతి నా పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేది. భరద్వాజ రాసిన శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర చదివాక పూర్తిగా బాబా పూజకే అంకితమైపోయింది. భరద్వాజను దైవంగా భావించేది. ఇంతకన్నా మార్పు ఏమి కావాలి మనిషిలో? ఈయన చెప్తున్నారు. వెంకటకృష్ణ గారు అని ఆయన మాస్టర్ గారికి మిత్రులట ఈయన. అయితే ఈయన శ్రీమతి ఆవిడ పార్టీ, ఈయన ఏదో పార్టీ వాటిల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారట ఆవిడ. కానీ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర చదివిన తర్వాత ఆవిడ ఇంకా బాబా పూజలకే ఆవిడ అంకితం అయిపోయారట. ఆ గ్రంథాల పారాయణ చేశాక మాస్టర్ గారినే దైవంగా భావించేవారట ఆవిడ. ఇంతకన్నా మార్పు అసలు ఏం కావాలి మనిషిలో అంటున్నారు. విజయవాడలో నాకు తెలిసిన ఒక కుటుంబం భయంకరమైన పేదరికంతో ఉంటూ వారి అమ్మాయికి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఒక అనుభవాన్ని చెప్తున్నారు. విజయవాడలో ఆయనకి తెలిసిన ఒక కుటుంబం ఉన్నారట, ఈయన లాయర్ వెంకటకృష్ణ గారికి. ఆ కుటుంబం భయంకరమైన పేదరికంటండి ఉంటూ వారి అమ్మాయికి అసలు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారట. భరద్వాజ సలహాపై పారాయణ చేశారు. అంతే, మాయా భ్రమ అనేటట్లు స్టేట్స్లో ఉన్న అబ్బాయి వచ్చి వారంతట వారే ఏమీ కోరక పెళ్లి చేసుకుని వెళ్ళారు. చూడండి, ఎక్కడో స్టేట్స్లో ఉన్న వీళ్ళు పారాయణ చేశారట. మాస్టర్ గారు చెప్తే చేస్తే ఎక్కడో స్టేట్స్లో ఉన్న అబ్బాయి వచ్చారట అమ్మాయికి. వారంతట వాళ్ళే వచ్చారట చేసుకుంటామని. వచ్చి వారు ఏమీ కోరలేట. అసలు వీళ్ళు చాలా డబ్బు లేని, చాలా దయానికమైన పేదరికంలో ఉన్నారు. అట్లాంటి అమ్మాయిని వాళ్ళు ఏమీ కోరకుండా మాకు ఈ అమ్మాయి వస్తే చాలు అనేసి అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకుని చక్కగా అమ్మాయిని స్టేట్స్ తీసుకెళ్ళిపోయారు అనమాట. అలా ఎన్నో కుటుంబాలు వ్యధల్ని తొలగించుకొని బాగుపడ్డాయి. ఇంతకన్నా సమాజానికి ఏమి కావాలి అంటారు. అసలు వాళ్ళు పెళ్లి చేయడానికే చాలా కష్టంలో, పాపం అంత పేదరికంలో ఉన్నారు, కటిక పేదరికంలో ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మాస్టర్ గారు చెప్పిన పారాయణతో వాళ్ళు పారాయణ చేసేసరికి ఎక్కడో ఈ అమ్మాయే కావాలని స్టేట్స్ నుంచి వచ్చి ఆ అబ్బాయి ఏవి డబ్బులు కానీ ఏమి ఆశించకుండా కోరకుండా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు. చూడండి, అసలు ఇంకా ఏం కావాలి నిదర్శనం, ఎంత అద్భుతం చూడండి. శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారు, ఒంగోలు. మేము ఎప్పుడూ శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటాము. మా ఇంటిని శ్రీ మాస్టర్ గారి స్వగృహంగా మార్చడమే కాక శ్రీ రామిరెడ్డి తాత, మాయి అమ్మగారుల వంటి మహాత్ముల రాకతో పావనమయ్యేలా చేశారు. బాబా గారి మాస్టర్ గారి కృప ఎంతటితో ఏమి చెప్పగలము అంటారు. ఈవిడ సుబ్బలక్ష్మి గారు, ఒంగోలు. ఈవిడ ఇంట్లో ఎప్పుడు లీలామృతం, గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారనమాట.
మా ఇంటిని శ్రీ మాస్టర్ గారు స్వగృహంగా మార్చడమే కాక మాస్టర్ గారు వీరి ఇంట్లో ఉన్నారన్నమాట అండి. అది అక్కడ ఉండేవారు వీళ్ళ ఇంట్లోనే. శ్రీ రామిరెడ్డి తాత, మాయి అమ్మగారులు వంటి మహాత్ములు వారింటికి వచ్చారన్నమాట. బాబాగారి మాస్టర్ గారి కృప ఎట్లాంటిదో ఏం చెప్పగలము అంటున్నారు. శ్రీ సాయి లీలామృతం పారాయణ ఫలితంగానే అవధూత శ్రీ వెంకయ్య స్వామి మా ఇంటికి వచ్చి ఆశీస్సులు ఇచ్చారని సుబ్రహ్మయ్య గారు అంటారు. అలాగే సాయి లీలామృతం పారాయణ ద్వారానే వెంకయ్య స్వామి వారు ఆయన సుబ్రహ్మయ్య గారి ఇంటికి వచ్చి ఆయన ఆశీస్సులు ఇచ్చారట. అంటే మనం పారాయణ చేసుకుంటుంటే మహాత్ములే మనం ఎక్కడున్నామో ఆ ప్రదేశానికి వారే వస్తారు అని చెప్పారు కదా మాస్టర్ గారు. అది శ్రీ మాస్టర్ గారు నేర్పించిన పారాయణలచే మా ఇల్లు అవధూత రామిరెడ్డి తాత, శ్రీ నాగ మునీంద్ర స్వామి, శ్రీ గులాబ్ బాబా వంటి మహాత్ముల రాకచే పావనమయ్యింది. మహాత్ముల ప్రతిరూపమైన శ్రీ మాస్టర్ గారు అనేకసార్లు వచ్చి పావనం చేశారు అంటారు శ్రీమతి జయమ్మ గారు, నెల్లూరు. ఈవిడ జయమ్మ గారు అనే ఆవిడ అలా పారాయణ చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారి ఆదేశం ప్రకారం అవధూత రామిరెడ్డి తాతగారట, నాగమునీంద్ర స్వామి, గులాబ్ బాబా వంటి మహాత్ములు వచ్చారట వారింటికి. అలాగే మహాత్ముల ప్రతిరూపమైన మాస్టర్ గారు అనేక సార్లు వీళ్ళింటికి వచ్చి పావనం చేశారట. శ్రీ భరద్వాజ గారు 1975లో శ్రీ సాయి లీలామృతాన్ని మా బషీర్ బాబా గారికి పంపగా వారు ఆ గ్రంథాన్ని అటు ఇటు కాసేపు తిప్పి చూసి మా చేతికి ఇచ్చారు. మేము ఆ పుస్తకం చదవగానే మాకు సాయి తాతయ్య ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. అంతకు మునుపు స్వప్న దర్శనం మాత్రమే ఇచ్చేవారు. మాస్టర్ రాసిన గ్రంథాలు దక్షిణ భారతదేశంలో ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా వారు సాయి బిడ్డలే అంటారు కుమారి నాగరాజ కుమారి గారు, రామ్ సాయి నగర్, కడప. నాగరాజ్ కుమార్ గారు అని ఈవిడ బషీర్ బాబా దగ్గరికి వెళ్తూ ఉండేవారు అనమాట. ఈవిడ ఏంటంటే ఆ సాయి లీలామృతాన్ని బషీర్ బాబా గారికి మాస్టర్ గారు పంపారట. పంపితే ఆయన ఆ గ్రంథాన్ని అటు ఇటు కాసేపు తిప్పి చూచి వీళ్ళ చేతికిచ్చారట. వీళ్ళు ఆ పుస్తకం చదవగానే మాకు వారికి బాబా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారట. చూడండి, అంతకు మునుపు స్వప్న దర్శనం మాత్రమే ఇచ్చేవారు. అంతకుముందు కల్లోనే వచ్చేవారట, తర్వాత ప్రత్యక్ష దర్శనం ఇచ్చారట. మాస్టర్ రాసిన గ్రంథాలు దక్షిణ భారతదేశంలో ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా వారు సాయి బిడ్డలే అంటున్నారు ఆవిడ. శ్రీ కె ఆనంద వెంకటేశ్వర్లు, కర్నూలు తమ అనుభవాన్ని చెబుతూ శ్రీ మాస్టర్ గారు తిరుపతి వచ్చినప్పుడు వారి పాదాలకు నమస్కరించి నా మానసిక బాధను తెలుపుకున్నాను. వారు సాయి గురించి చెప్పి శ్రీ సాయి చరిత్ర పారాయణ చేస్తూ సాయిపై దృష్టి మానసికంగా కేంద్రీకరించు అని కొన్ని నిబంధనలు తెలిపారు. వారు చెప్పినట్టే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేశాను. సాయి స్మరణ చేస్తూనే నిద్రపోవడానికి, నిద్ర లేవడానికి ప్రయత్నిస్తుంటే కొన్ని రోజులకు మనస్సు నిశ్చలమై నేను చేయకున్న మనస్సుకి సాయి స్మరణ తిన్నగా జరుగుతూ శరీరం తేలిక అయినట్లు చాలా ఆనందంగా ఉండేది. చూడండి అసలు ఎంత అద్భుతమైన అనుభూతి కలిగిందో ఆయనకి. ఆయన ఇలా చెప్తున్నారు. ఆనంద వెంకటేశ్వర్లు అని ఆయన మాస్టర్ గారట తిరుపతి వచ్చినప్పుడు మాస్టర్ గారి పాదాలకు నమస్కరించి ఆయన మానసికమైన బాధ అంతా చెప్పుకున్నారట మాస్టర్ గారికి. అప్పుడు వారు బాబా గురించి చెప్పి బాబా చరిత్ర పారాయణ చేస్తూ సాయిపై దృష్టి మానసికంగా కేంద్రీకరించు అని కొన్ని నిబంధనలు ఏవో చెప్పారట. పారాయణ చేస్తూ బాబా మీదే దృష్టి పెట్టుకోవాలి అని చెప్పారట. వారు చెప్పినట్లే సాయి లీలామృతం పారాయణ చేశారట. ఆయన సాయి స్మరణ చేస్తూనే నిద్రపోవడానికి, నిద్ర లేవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారట. అంటే నిద్రపోయేటప్పుడు బాబా స్మరణ, మళ్ళీ నిద్ర లేచేటప్పుడు బాబా స్మరణ, అట్లా ప్రయత్నిస్తూ ఉంటే కొన్ని రోజులకు మనస్సు నిశ్చలమై ఆయన కావాలని చేయకపోయినా స్మరణ మనస్సుకి సాయి స్మరణ తిన్నగా జరుగుతూ ఉండేట. అలా జరిగిపోయేదట పడుకునేటప్పుడు, లేచేటప్పుడు. ఆయన కావాలని చేసేవారు కాదు, కానీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉండేట. అట్లా అయిందట ఆయనకి. శరీరం తేలికైనట్లు చాలా ఆనందంగా ఉండేది ఆయనకు, చాలా ఆనందంగా ఉండేట. శరీరం కూడా చాలా తేలికైపోయినట్టు చాలా హాయిగా ప్రశాంతంగా ఉండేదట. ప్రకృతి అంతటా సాయి ఉన్నట్లు అనుభవం కాసాగింది. అంతటా బాబానే ఉన్నారు, ప్రకృతి అంతా ఆయనే ఉన్నారని ఎక్కడికి వెళ్ళినా సరే బాబా గుర్తొస్తూ అట్లా ఆయన స్మరణతోటే ఆయనకు ఉండేలాగా అట్లాంటి అనుభవం ఆయనకి కలిగిందిట. మాస్టర్ గారికి తెలిపాను, ఇదంతా మాస్టర్ గారికి చెప్పారట. ఆ మార్పును డిస్టర్బ్ చేసుకోకుండా అన్నిటికీ శ్రీ సాయిని నమ్ముకుని జీవించమని తెలిపారు అంటారు.
అప్పుడు మాస్టర్ గారికి చెప్పారట, ఇంత అద్భుతమైన అనుభూతి కలుగుతోంది నాకు పారాయణ చేశాక అని చెప్తే, అప్పుడు మాస్టర్ గారు చెప్పారట, ఆ మార్పును డిస్టర్బ్ చేసుకోకుండా అన్నిటికీ బాబానే నమ్ముకుని జీవించు అని చెప్పారట. శ్రీ జి రాజారెడ్డి ప్రొద్దుటూరు తన అనుభవాన్ని గురించి తెలియజేస్తూ, నేను తిరుపతిలో 2వ సంవత్సరము MA చదువుచున్నప్పుడు శ్రీ భరద్వాజ గారు నన్ను, నా మిత్రుడు శ్రీ బి కృష్ణారెడ్డిని ఇద్దరిని మహర్షి మహేష్ యోగి వారి ఇన్స్టిట్యూట్లో ధ్యాన శిక్షణ చేయమని ప్రోత్సహించారు. రాజారెడ్డి అని ఆయన ప్రొద్దుటూరుటండి. ఈయన తన అనుభవాన్ని ఇట్లా చెప్తున్నారు. ఈయన తిరుపతిలో MA 2వ సంవత్సరం చదువుతున్నారట. అప్పుడు మాస్టర్ గారు ఈయన మిత్రుడు శ్రీ బి కృష్ణారెడ్డి వీళ్ళిద్దరిని మహర్షి మహేష్ యోగి వారి ఇన్స్టిట్యూట్లో ఆయన ధ్యాన శిక్షణ చేయమని చెప్పారట. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర గ్రంథాలని పారాయణ చేయమన్నారు. సాయి లీలామృతం, గురు చరిత్ర పారాయణ చేస్తూ మహేష్ యోగి గారి దగ్గర శిక్షణ పొందమని చెప్పారట ధ్యానంలో. అలాగే చేశారట. తర్వాత త్రివేణి సంగమం, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో జరిగే మహాకుంభమేళాలో పాల్గొని అచ్చట ఆనందమాయి మాత లాంటి అనేక మంది యోగినులు అవధూతల దర్శనం చేసుకున్నాను. ఎంత అద్భుతమో చూడండి. చాలా పుణ్యక్షేత్రాలన్నీ ఆయన దర్శించుకుంటూ ఉన్నారట. 144 సంవత్సరాలకు ఒకసారిటండి అలహాబాద్లో కుంభమేళ జరుగుతుంట అక్కడ పాల్గొన్నారట. అక్కడ ఆనందమాయి మాత అలాంటి యోగినులు అవధూతలు వాళ్ళందరి దర్శనం ఆయన చేసుకున్నారట. శ్రీ మాస్టర్ గారి దర్శనం కలిగి చాలా రోజులైందని ఒకరోజు బాధపడుతుండగా తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చారు. అయ్యో మాస్టర్ గారి దర్శనం చేసుకుని చాలా రోజులైందే అని అనుకోగానే మాస్టర్ గారు ఒకరోజు తెల్లవారుజామున స్వప్న దర్శనం కూడా ఇచ్చారట. స్వప్నంలో నేను విద్యానగర్ వెళ్ళగా శ్రీ మాస్టర్ గారు గదిలో కూర్చుని ఉన్నారు. వారి పాదాలు తాకగానే కరెంటు షాక్లా నాలోకి ఒక శక్తి ప్రవహించి మనస్సు ధ్యానంలోకి వెళ్ళింది. నా శరీరము, మనస్సు, చుట్టుపక్కల పరిస్థితులన్నీ మర్చిపోయిన చైతన్య అనుభవం నాకు కలిగినది. వీళ్ళకి స్వప్నంలో ఈయనకి అద్భుతమైన అనుభవాన్ని ఆయన ప్రసాదించారనమాట అండి. కొద్దిసేపటికి వారి పాదాలు మాత్రమే అక్కడ ఉన్నవి. చూడండి, స్వప్నంలో జరిగిన విషయం. ఆయన వెళ్ళి విద్యానగర్లో మాస్టర్ గారి పాదాలకి నమస్కరించుకున్నారట. తాకగానే కరెంటు షాక్ లాగా ఈయనలోకి శక్తి ప్రవహించి మనస్సు ధ్యానంలోకి వెళ్ళిపోయిందిట. ఈయన శరీరము, మనసు, చుట్టుపక్కల పరిస్థితులన్నీ మర్చిపోయి ఆయనకి చైతన్యానుభవం కలిగిందట. కొద్దిసేపటికి మాస్టర్ గారి పాదాలు మాత్రమే అక్కడ ఉన్నాయట. వారు ప్రక్కన కూర్చుని ఉన్నారు. స్వప్నం అంతరించింది. మరుసటి దినం పగలంతా మనశ్శాంతిని అనుభవించారు. ఇది కేవలం వారు సూచించిన చరిత్ర పారాయణ ప్రభావం, వారి అనుగ్రహ ఆశీస్సులు కాక మరొకటేమున్నది అంటారు. అంతటి చక్కటి అనుభవాన్ని వారికి ప్రసాదించారు, అనుభూతిని. శ్రీ గుత్తి శ్రీనివాసరావు, రైల్వే డిపార్ట్మెంట్, గుత్తి. శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా భరద్వాజ గారిని మహాత్ములు అంటారు, కానీ మహాత్ముల దర్శనం దుర్లభం కదా, కనీసం వారితో మాట్లాడడం, వారితో తిరగడం అసాధ్యం కాదా అనే సందేహం కలిగినది. ఆయనకి సాయి లీలామృతం పారాయణ చేస్తుంటే శ్రీనివాస గారికి ఒకలా అనిపించదట. ఆ భావన ఏంటంటే, భరద్వాజ గారిని మహాత్ములు అంటారు కదా అందరూ, కానీ మహాత్ముల దర్శనం అనేది దుర్లభం కదా, అంత ఈజీ కాదు కదండి మహాత్ముల దర్శనం. కనీసం ఆయనతో మాట్లాడడం కానీ వాళ్ళతో తిరగడం కానీ సాధ్యం కాదా అని సందేహం కలిగిందిట. శ్రీ సాయి లీలామృతం పారాయణ ప్రారంభించి అది పూర్తయ్యే లోపల శ్రీ భరద్వాజ గారు మహాత్ములు అవునో కాదో తెలపాలని బాబాను ప్రార్థించాను. ఆయన ఏం చేశారట, సాయి లీలామృతం పారాయణ చేసి ఇది పూర్తయ్యే లోపల భరద్వాజ మాస్టర్ గారు ఈయన మహాత్ములు అవునా కాదా నాకు తెలియాలి అని చెప్పేసి ఆయన బాబాకు చెప్పుకొని ప్రార్థించారట, పారాయణ చేశారట. పారాయణ పూర్తి అయిన రోజు రాత్రి స్వప్నంలో శ్రీ సాయినాథులు తెల్లటి కఫ్నీ ధరించి శ్రీ మాస్టర్ గారి ఫోటోను ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితో శ్రీ మాస్టర్ గారి ఫోటో చూపిస్తూ ఇక మీదట నీవు ఈయన్నే పూజించుకోవాలి అని 3 సార్లు చెప్పి అదృశ్యమయ్యారు. అప్పుడు ఆయనకి ఆ డౌట్ రాగానే పారాయణ అవగానే ఈయనకి స్వప్న దర్శనం వచ్చింట. పూర్తయిన ఆ రోజే వచ్చి బాబా మాస్టర్ గారి ఫోటో చూపిస్తూ ఇక ఈయన్నే నువ్వు
మాస్టర్ గారి ఫోటో చూపిస్తే ఇక మీదట నువ్వు ఈయన్నే పూజించుకోవాలని 3 సార్లు చెప్పి అదృశ్యమయ్యారట. తెల్లవారి లేవగానే స్వప్నమంతా కళ్ళకు కట్టినట్టు గుర్తుకొచ్చి దినమంతా ఆనందంతో గడిచింది. ఆయన పొద్దున్నే మళ్ళీ ఆ స్వప్నం అంతా గుర్తొచ్చి ఆ రోజంతా చాలా ఆనందంగా అనిపించింట. ఆనాటి నుండి మాస్టర్ గారిని మహాత్ములుగా గురువుగా భావించాను అంటారు. అప్పటి నుంచి ఆయన మాస్టర్ గారిని ఆయన మహాత్ములని గురువుగాను భావించి ఆయన పూజించుకొని సేవించుకుంటున్నారనమాట అండి ఇప్పటికీ. శ్రీ ఎం రామచంద్రారావు, డిటి ఆఫీస్, తిరుపతి. ఆయన చెప్తూ, నా ప్రమోషన్ ఎన్నాళ్ళ నుండో పెండింగ్ పడ్డది. నా ప్రయత్నాలన్నీ చేశాను, లాభం లేదు. శ్రీ మాస్టర్ గారికి చెప్పుకోగా మన ఆయుధం ఉంది కదా, పారాయణ చెయ్యి అన్నారు. శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేయగా ఆఫీసర్ ప్రమోషన్ వెంటనే వచ్చిందంటారు. చూడండి, అన్ని సమస్యలకి ఇటు లౌకికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను కూడా అన్ని సమస్యలకి సాధనం మనకి పారాయణ అనమాట అండి. అలాగే ఈ రామచంద్రరావు గారు అని ఆయనకి ప్రమోషన్ పెండింగ్లో ఉండిపోయింట ఎన్నాళ్ళు అయినా సరే. అప్పుడు అన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. అప్పుడు మాస్టర్ గారికి చెప్పుకుంటే మన ఆయుధం ఉంది కదా, పారాయణ చేయన్నారట. శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా ఆయన పారాయణ చేస్తే ప్రమోషన్ వెంటనే వచ్చేసిందట. శ్రీ మాస్టర్ గారిని భౌతికంగా దర్శించని శ్రీ త్రికూటం నటరాజు బాబా గారి అనుభవం ఇలా ఉంది. ఇంజనీర్, అండమాన్ దీవులు. వీరికి చిన్నప్పటి నుంచి సాయి మందిరానికి వెళ్తూ భజనలు చేస్తున్న శ్రీ సాయిపై విశ్వాసం ఉండేది కాదు. ఈయన బాబా చిన్నప్పటి నుంచి బాబా గుడికి వెళ్ళేవారట, భజనలు చేసేవారట. కానీ ఈయనకి బాబా మీద విశ్వాసం ఉండేది కాట. కర్నూలులో ఉన్నప్పుడు శ్రీ భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేశాక కర్నూలు వెళ్ళినప్పుడు ఆయన మాస్టర్ గారి లీలామృతము, గురుచరిత్ర పారాయణ చేశారట. శ్రీ సాయి పట్ల భక్తి కలిగింది. అప్పుడు ఆయనకి బాబా మీద భక్తి కలిగిందట. ఎందరో గొప్ప అవతారమూర్తుల గ్రంథాలుండగా భరద్వాజ లాంటి సామాన్య మానవుడు రాసిన ఒక ముస్లిం ఫకీరు గురించిన జీవిత చరిత్ర చదివితే ఫలితం ఉంటుందా అనే అనుమానంతో పారాయణ మొదలుపెట్టాను. ఈయనకు ఒక అనుమానం వచ్చింట పారాయణ మొదలుపెట్టే ముందు. ఏమనుమానం అంటే, ఎంతో గొప్ప అవతారమూర్తుల గ్రంథాలు ఉండగా, అంతే కదండి, ఎంతో గొప్ప వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి కదా, ఉండగా భరద్వాజ లాంటి సామాన్య మానవుడు రాసిన, ఆయన దృష్టిలో ఏంటి అప్పటికి ఇంకా మాస్టర్ గారు ఒక మామూలు రచయిత లాంటి ఆయన, సామాన్య మానవుడు లాంటి ఆయన దృష్టిలో భరద్వాజ లాంటి సామాన్య మానవుడు రాసిన ఒక ముస్లిం ఫకీర్ గురించి, బాబా కూడా ముస్లిం ఫకీర్ అనే అభిప్రాయం గురించి జీవిత చరిత్ర చదివితే ఫలితం ఉంటుందా, మరి ఫలితం ఉంటాయా అని అనుకున్నారట. ఇప్పుడు రామాయణం, భారతం ఇవన్నీ చూసుకుంటే మనకి రామాయణం వాల్మీకి రాశారు, ఆ వ్యాసుడు రాసిన ఇవన్నీ అయితే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు రాసిన గ్రంథాలకైతే మంచి ఫలితాలు ఉంటాయి. సామాన్యమైన ఈయన భరద్వాజ గారు ఒక ముస్లిం ఫకీర్ గురించి ఏదో చరిత్ర రాస్తే ఏం ఫలితం ఉంటుంది అనే అనుమానం ఆయనకు కలిగింది. పారాయణ మొదలుపెట్టే ముందు పారాయణ మొదలుపెట్టారు. అప్పుడు పారాయణ మొదలుపెట్టిన 4 రోజుల కలలో బాబా ఒక శివుని దేవాలయం, శివలింగం, బ్రహ్మాండమైన వెలుగు, శివలింగంలో నుండి ఈశ్వరుడు దర్శనమిచ్చారు. ఇంతలో ఈశ్వరునిలో నుంచి నరసింహస్వామి దర్శనమిచ్చి, నీకు తెలుగులో మాస్టర్ గారి రచనలు ఫలితం ఇస్తాయా అని అనుమానం వద్దు. చూడండి, ఇంతలో ఆయనకి ఏమైంది, ఈశ్వరుడు ఇట్లా కళ్ళలో అందరూ కనిపించారట. ఈశ్వరుడిలో నుంచి నరసింహస్వామి దర్శనమిచ్చి ఆయన చెప్తున్నారట, నరసింహస్వామి నీవు తెలుగులో మాస్టర్ గారి రచనలు ఫలితం ఇస్తాయా అనుమానం వద్దు, చక్కటి ఫలితం ఉంటుంది, వారి అన్ని రచనలు చదువు అంటూ ఏవో కొన్ని పుస్తకాలు చేతిలో ఉంచారు నరసింహస్వామి. కళ అంతరించింది. ఈయన ఏ దేవతలను అయితే పూజిస్తారో ఆ దేవతలే వచ్చి మాస్టర్ గారి గ్రంథాలు చదవమని చెప్పారట, చక్కగా ఫలితం ఇస్తాయి, ఇట్లాంటి అనుమానం పెట్టుకోవద్దు అని చెప్పి సాక్షాత్ నరసింహస్వామి వచ్చి చెప్పారట. కళ అంతరించింది. దానితో నాకున్న అనుమానాలు తీరిపోయాయి. చూడండి, ఈయనకు అనుమానం రావడం ఏమిటి, ఆ దేవతలే వాళ్ళే కళ్ళలో కనిపించి అని చెప్పారట. ఏది ఏమైనా శ్రీ మాస్టర్ గారి రచనలు పారాయణ చేయడం వల్ల మన కష్టాలు తొలగడమే కాక ఆధ్యాత్మికంగా మనని ఉన్నత స్థాయికి చేర్చగలవని, శ్రీ సాయి ఆశీస్సులు తప్పక మనకి అందగలవని ఘంటాపదంగా చెప్పగలము అంటారు. ఏం చెప్తున్నారంటే, మాస్టర్ గారి రచనలు పారాయణ చేయడం వల్ల మనకి కష్టాలు తొలగడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలం అన్నమాట, తీసుకెళ్తుంది పారాయణ. అట్లా శ్రీ సాయి ఆశీస్సులు తప్పక మనందరికీ అందుతాయి పారాయణ చేస్తాయి.
అని ఘంటాపదంగా నేను చెప్పగలను అంటారు ఆయన. త్రికోట నటరాజు బాబా గారు. ఈయన మాస్టర్ గారిని ఏమీ దర్శించలేదట, కానీ ఈయనకి చక్కటి అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారనమాట. అది ఇంకా చాలా ఉన్నాయండి అనుభవాలు. మనం రేపు మిగిలినవి కంటిన్యూ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.